ఎవడవరా నీవుడు? ఎవడవరా నీవు? సూచంటే అర్థమైతే లేదు, చేతిలో గదా ఎన్నికల తోక ఆంజనేయుడు పోయి అంటాడు. ఎలా వచ్చింది ఇవి? మేమేం తిమ్మరం బట్టి రాలేదు, కంపరం బట్టి వచ్చినామన్నా. ఏం సీతమ్మని తెచ్చినామంటే నీకేమో తలకాయ అడుగుతుందా? అవులేబ్బా, అందరికీ ఒక తలకాయ అడుగుతుంటే నీకు తలకాయ అడుగుతుందా? అతి కోసంగా ఉన్నావు. ఏమి రాని ఆనవాళ్ళు ఏమి లేదు లేప్ప. రామయ్య సీతమ్మకి అంగుళీకం ఏమంది ఈయనకి వచ్చినావులే, ఎందుకు అడిగాను చట్టావు అంటాడు. ఇది అన్నారు. పెట్టు నీ యొక్క మేము తట్టుకోవాలనుకున్నావు, మేము తట్టుకోలేమన్నా కొంపలు కాల్చిపోతా ఉంటాడు. ఈ రావణాసుడు కోపం వచ్చి కొట్టడానికి వెళ్తాడు. వెళ్తే అన్న ఏందన్నా మీదకి వచ్చావు? నేనన్నా కలరవాసిని, మీరు రిహార్సల్ చేస్తే టీవీ వచ్చేసింది కదన్నా అది పిట్టి పారుతాడు. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పర్ఫార్మెన్స్కి మేము ఫిదా అయిపోయినాం సార్. అసలు ఫిదానేనా? వేరే సినిమా పేరు చెప్పొచ్చు కదా. అబ్బా, ఫిదా అంటే అర్థమా? ఫిదా అంటే అట్రాక్ట్ అయిపోయినాం అని అర్థం. ఓ అదా, ఓకే. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటావు? నెక్స్ట్ మిమిక్రీ సీను అంకుల్ మరియు హ్యాపీ స్టార్ హరిప్రసాద్ సార్ వస్తున్నారు, స్కిట్ అయిపోతున్నారు. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. క్లాప్స్ కొట్టాలి. కొంతమంది సమాజంలో నిజాయితీ పనులు ఉంటారు. ఎంత గొప్ప నిజాయితీ పనులు అంటే వాళ్ళ నిజాయితీని మేము అంచనా కూడా వేయాలి. అట్లాంటి నిజాయితీ పనులు స్టోరీ మనం చూడబోతున్నాం. సో ఆయన ఒక మంచి మేధావి, పుట్టినప్పటి నుంచి అన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేను శ్రీనివాస్, కంగ్రాచులేషన్స్. నమస్తే సార్. నీకు ₹1 లాటరీ టికెట్ దొరికిందని కదా, తగిలిందని కదా? ఏం లేదు సార్, మొత్తం మోసం.